హుజూర్నగర్ మండలం మరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గతంలో మాజీ ఉప సర్పంచ్ కూడా పనిచేశారు, కడియం శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, గతంలో ఉప సర్పంచ్ ఉన్నారు. ఉప సర్పంచ్. పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? పార్టీ ఎలాంటి బలోపేతం కార్యక్రమాలు చేపట్టారు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్తగా వచ్చిన తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడ్డది. ఇక్కడ రిజర్వేషన్లు బీసీ సర్పంచ్ని గెలిపించుకున్నాం, గ్రామ పంచాయతీ తెప్పించుకున్నాం. ఇక కేసీఆర్ గవర్నమెంట్ నిధులతోటి ఊరు మంది డెవలప్ చేసుకున్నాం. సార్, గతంలో మీరు ఉప సర్పంచ్ కూడా పనిచేశారు. అంటే మీరు ఉప సర్పంచ్ ఉన్న కాలంలో మీ గ్రామంలో ఎలా సమస్యలు పరిష్కార విషయంలో ఎలాంటి చొరవ చూపారు, ఎలాంటి అభివృద్ధి గ్రామానికి అందించారు మీరు? ఎలాంటి అభివృద్ధి అంటే, ఇప్పుడు సీసీ రోడ్లు ఇంత మేము ఉప సర్పంచ్ ఉన్నప్పుడు అంతకుముందు సీసీ రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి. సర్పంచ్ వారి సహకారంతో సీసీ రోడ్లు మంచిగా చేయించుకున్నాం. వీధి లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, మిగతా డెవలప్మెంట్ పనులు కానీ మొత్తం అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు గతంలో మీరు ఉప సర్పంచ్ ఉన్న కాలంలో మీకు అంటే చెక్ పవర్ ఉప సర్పంచ్లకు ఉండేదా సార్? చెక్ పవర్ ఉప సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్కి ఉండేది, మీకు ఉప సర్పంచ్ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది కల్పించారు కదా ఉప సర్పంచ్లకు. ఎలాంటి ఇద్దరు సర్పంచ్ ఉప సర్పంచ్ కోఆర్డినేషన్లో ఎలాంటి గ్రామ అభివృద్ధికి పాటుపడే వాళ్ళు అంటారు? ఇప్పుడు సర్పంచ్ అంటే బీఆర్ఎస్ సర్పంచ్, ఉప సర్పంచ్ కూడా బీఆర్ఎస్. ఇక వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ మంచిగా ఉంది కాబట్టి ఇద్దరు డెవలప్మెంట్లో మంచిగా వాళ్ళు యాక్టివిటీస్ చేసుకొని ముందుకి మంచి డెవలప్మెంట్ చేస్తారు. కొన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ కాంగ్రెస్ ఉంటే, ఉప సర్పంచ్ టీఆర్ఎస్ ఉంటే అక్కడ కొన్ని తేడాలు వచ్చినాయని మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఆ దృష్టి కంటే వాళ్ళిద్దరు సమానంతో పోతే ఏం కాదు సార్. అది ఇద్దరికి మంచి ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని వెళ్ళిపోతే ఏం లేదు. అసలు ఇద్దరి మధ్యలో తేడా వస్తే, ఇప్పుడు ఏ పార్టీలో ఒక పార్టీలో ఉన్నా కూడా తేడా వస్తే అది దాన్ని మనం సమానం చేయలేము కదా సార్. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం సముచితమే అంటారా? ఇక అది ఉప సర్పంచ్లకి చెక్ పవర్ ఇవ్వడం సమంజసం అంటే అది ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు విలేజ్ లెవెల్ అసలు ఈ చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఇదవుతుంది. ఇప్పుడు దాన్ని సర్పంచ్కి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఉప సర్పంచ్ నాకు అది ఇది అనేది కొద్దిగా తేడాలు వస్తాయి. ఇక సార్, గత సర్పంచ్ ఆయంలో ఎలాంటి ఇక అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరికి జాయింట్గా ఉండటం మాత్రం ఒక విధంగా మంచిదే, పర్వాలేదు అసలు. అది గత సర్పంచ్ ఆయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? గత సర్పంచ్ ఆయంలో అంటే మంచిగా డెవలప్మెంట్ చేసిండు. అతను వచ్చిన తర్వాత ఎస్సీ కాలనీ సీసీ రోడ్డు పోసిండు, ఆడ శ్మశాన వాటికి ఒక సీసీ రోడ్డు పోసిండు. ఇటు మెయిన్ రోడ్డు కూడా జడ్పీటీసీ సహకారంతో జడ్పీటీసీతో సీసీ రోడ్లు పోసిండు. లైట్లింగ్, వీధి లైట్లింగ్ కూడా మంచిగా చేసిండు, మంచి డెవలప్మెంట్ చేసిండు అతను. పోతే మాకు గ్రామ పంచాయతీకి నూతన బిల్డింగ్ నిర్మాణం కోసం అయితే ప్లేస్ లేదు. ఆ సర్పంచ్ సహకారంతో ఈ ఊరు గ్రామ పెద్దలు సర్పంచ్ సహకారంతో ఈ ఏరియా స్థలం కూడా దాన్ని మేము సేల్ చేసి అక్కడ 6 గుంటల స్థలాన్ని అక్కడ గ్రామ పంచాయతీలో రికార్డులు చేసినవి. మరి ఇప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగిందా సార్? బిల్డింగ్ నిర్మాణం అంటే అది అప్పుడు ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు బడ్జెట్ శాంక్షన్ వచ్చినప్పుడు ప్లేస్ లేదు. ఆ తర్వాత మేము ప్లేస్ చూసుకొని ప్లేస్ అక్కడ కొనేసిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తే కొంత ఇక్కడ కొన్ని గొడవల వివాదాల వల్ల అది కట్టకుండా ఆగిపోయింది. సార్, మీరు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ మరిగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమం ఏమైనా చేపట్టారా? ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమం అంటే అతను మాకున్న సర్పంచ్. ఇప్పుడు అసలు పార్టీలు అనేది కాకపోయినా అతను వ్యక్తిగతంగానైనా కానీ ఈ ఊరు మాత్రం మంచిగా చేసింది. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? బీఆర్ఎస్ పాలన చెప్తున్నాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రైతులకైతే రైతు బంధు అయితే, కళ్యాణ లక్ష్యం అయితే, మిగతా స్కీముల పథకాలు మాత్రం ప్రతి ఒక్క ఇంటింటికి మాత్రం ఏదో ఒకటి లబ్ధి అయితే చెందింది. గతంలో రైతులకు అంటే వ్యవసాయానికి రైతులకు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? రైతులు కదా రైతు బంధు నెంబర్ 1 అండి, అందులో తిరిగే లేదు. రైతు బీమా, రైతు బంధు మంచిగా పెట్టుబడి సాయంతో ప్రతి ఇయర్ సంవత్సరానికి 2 సార్లు యాసంగి వానకాలం రైతు బంధు మాత్రం సకాలంలో మాత్రం
పెట్టుబడికి అందించిండు. సార్ గతంలో మరి విద్యా వైద్యం ఏ విధంగా అమలైంది అంటారు మీ గ్రామంలో? విద్యా వైద్యం కూడా పర్వాలేదండి. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీ ఎట్లా అమలవుతున్నాయి, ప్రజలు ఎలాంటి స్పందన ఉందంటారు? అసలు 6 గ్యారంటీలు అంటే మరి 6 గ్యారంటీలు ఎక్కడ? ఇప్పుడు ఆయన చేసిన గ్యారంటీలు ఇప్పుడు ఫస్ట్ ఇది రైతు రుణమాఫీ కొంతమంది కాలేదంటున్నారు. అసలు నాకే కాలేదు సార్, అది రుణమాఫీ కాలేదు, అది పోయింది. మిగతా 6 పథకాలు కూడా ఎక్కడ అమలైనట్టు ఏం కనపడతలేదు అసలు. ఇప్పుడు ఇటీవల గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు పంపిన పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? ఇక్కడికైతే మరి రాలేదు సార్. ఇక్కడ ఈ విలేజ్కి అయితే ఇంతవరకు అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి ఆ లీడర్లు మరి వచ్చి రాలేదు తెలియదు. ఇంతవరకు అయితే అసలు ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఇక్కడ నిర్మాణం కూడా చేపట్టలేదు అసలు. గతంలో ధరణి పోవడం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైనాయి, ఇప్పుడు భూభారత చట్టం వచ్చింది, మరి రెవెన్యూ సమస్యలు రైతులకు మేలు జరుగుతుంది అంటారా? ధరణి వల్ల అన్యాయం అయితే జరగలేదు సార్. ఇది ఒక ధరణిలో మంచిగా క్లియర్గా ఎవరి భూములు వాళ్ళకే మంచిగా ఇది చేసారు అసలు. అది దానివల్ల నో ప్రాబ్లం అసలు. భూములు క్లియర్గా ఉండే ధరణి ఓకే. గతంలో వీఆర్ఓ వ్యవస్థ తొలగించింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది, ఎట్లా ఉంటుంది అంటారు? ఎవరో ప్రభుత్వం తీసుకొస్తే విలేజ్ లెవెల్లో వాళ్ళు వర్క్ చేసి అసలు కరెక్ట్గా డ్యూటీలు చేసి ఇది చేస్తే ఇదిగా ఉంటుంది. కానీ లేకపోతే వాళ్ళు కూడా సక్రమంగా పని చేయకపోతే మాత్రం మంచిగా ఇక మళ్ళీ మన రెవెన్యూ ఇదే, ఇక రెవెన్యూలో గొడవలు, రెవెన్యూ పంచాయతీ ఇది అవుతుంది ఇక. సరే, గత ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఓటమికి కారణం ఏంటి? ఓటమిగా సైదిరెడ్డి గారు ఎమ్మెల్యే ఓటమికి కారణాలంటే ఇక అనేది కొన్ని వైఫల్యాలు ఉన్నాయి సార్. అది ఇప్పుడు పార్టీ నియోజకవర్గంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. కానీ అభ్యర్థి వల్లనే ఇది కొద్దిగా మైనస్ అనేది కనిపిస్తున్నట్టు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలో అంటే అభివృద్ధి అనేది ఒక విధంగా పర్వాలేదు. ఇక ఆయనకి అది ఇంతే సార్. ఇక అది ఆయన చేస్తానే ఉన్నాడు. ఇక మరి ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేస్తలేవు అంటున్నారు. దీన్ని ఎట్లా ఈ నియంత్రణ చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వాలలో ఎలాంటి మార్పు రావాలి, లేకపోతే ప్రజలు కూడా ఏమైనా స్వచ్ఛందంగా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి మీ గ్రామం? సార్, ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలంటే బెల్ట్ షాపులను నియంత్రణ మీరు చేస్తారు. అది లోకల్గా స్థానికున్న ప్రజల నుంచి కూడా వాళ్ళ నుంచి ఒక ఇది రావాలి. కానీ వస్తే అప్పుడు కావటం తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా దృష్టి తీసుకొచ్చి ప్రజలలో అప్పుడు ఐక్యత పెరిగి ఇక్కడ మన కాడ మొత్తం మందుని నియంత్రణ చేయాలి, దాన్ని కంట్రోల్ చేయాలని ప్రజల్లో వస్తే తప్ప నీకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసినా కానీ కంట్రోల్ చేయడం ఇబ్బంది. సరే, ఇటీవల ప్రభుత్వం 42% బీసీల రిజర్వేషన్ కేంద్రాన్ని పంపింది. అక్కడ కేంద్రం చేస్తే అడ్డుకుంటుందని అంటున్నారు. ఈ 42% ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందా? 42% ద్వారా బీసీలకి న్యాయం జరగదు. 42% ఇస్తే జరగదు సార్. అది బీసీలకి ఇవ్వాలి, మరి ఇవ్వాలి కదా. 42% ఇవ్వాలి. మీరు అసెంబ్లీలో పెట్టిన ఇప్పుడు మన ముఖ్యమంత్రి కూడా 42% ఇస్తా అంటున్నాడు. 42% నేను రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతున్నాడు. మరి అదే కావాలి ఇక. అది లేకపోతే చాలా ఇప్పుడు అతను అన్న మాటే కదా. మరి అది రాకపోతే చాలా ఈ స్థానిక ఎన్నికల్లో కూడా ఎలక్షన్లో కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సరే, ఈ సర్పంచుల కాలాల నుంచి కూడా దాదాపు 18 2 yearsగా వస్తుంది, దగ్గరగా వస్తుంది. స్పెషల్ ఆఫీసర్లు అంటున్నారు, వాళ్ళేమో ఫండ్లు లేదంటున్నారు. కేంద్రం నిధులు అయినాయి, రాష్ట్రం నిధులు లేవు. పారిశుద్ధ సమస్యలు ఉన్నాయి, కనీసం వాహనాలకు నిధులు వెళ్ళే పరిస్థితి లేదంటున్నారు. ఎక్కడ జాపింది ఎన్నికలకు ప్రభుత్వం పోతలేదు అంటారు. ఇప్పుడు నువ్వు సింహాసనం మీద కూర్చొని ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు యజమాని నా దగ్గర డబ్బులు, నీ కుటుంబాన్ని ఎట్లా నడపాలంటే కూడా చెప్పు దానికి. అసలు డబ్బులు అంటే ఎట్లా అసలు చెప్పదు. నిన్ను ప్రజలు నీకు అధికారం ఇచ్చింది, నిన్ను పరిపాలన ఇచ్చి నిన్ను సీట్లో కూర్చోబెట్టినప్పుడు నువ్వు నా కాడ డబ్బులు లేవు, నేనేం చేయను అన్నట్టు దానికి ప్రజలు ఏం చేస్తారు చెప్పండి అసలు? అది కరెక్ట్ ఇదా? అది అట్లా కాదు. నీ కాడ డబ్బులు ఉన్నది లేదు, నీకు జనం నువ్వు ఇప్పుడు గత ప్రభుత్వం మీద ఒక వద్దు అనుకున్నారు, మార్పు కావాలని మార్పు చేసుకొచ్చేసి నీకు వేసినప్పుడు నువ్వు ఆ డబ్బులు ఉన్నాయా లేవో అది కాదు ముఖ్యం. అసలు నువ్వు పరిపాలన అంత ఆ ప్రభుత్వం కంటే నువ్వు మంచిగా చేయి, అసలు మంచిగా ఉంటుంది. అసలు ఏమీ లేదు, నాకు ఆడ డబ్బులు లేవు, నన్ను ఆడ అట్లా చూస్తారు ఎట్లా చూస్తారు, నేను దొంగ ఉన్నట్టే. ఇప్పుడు దానికి ప్రజల బాధ్యులా? నువ్వు పరిపాలన సక్రమంగా చేయి.
చేస్తే నీకు మరి రెండోసారి ఎట్లా ఉంటుంది అది? చాలా పారిశుద్ధ్య సమస్యలు, మౌలిక సమస్యలు గ్రామాలు కొట్టుమిడుతున్నాయని ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. పారిశుద్ధ సమస్యలు అయితే ఇప్పుడు వచ్చిన కాడి నుంచి అది వాస్తవమే సార్. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు పారిశుద్ధ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కాంచి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. కోతుల బెడద, కుక్కల బెడద బాగా ఉందంటారు సార్ గ్రామాలలో. చాలా ఇబ్బంది పడుతుంది. ఎస్, కరెక్టే సార్. కోతుల బెడద, కుక్కల బెడద 100% ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. నియంత్రణ చేయాలంటారు. మరి ఎవరు నియంత్రణ చేయాలంటే మీరు ఏం కాదు కదా సార్, గవర్నమెంట్ అది. గత ప్రభుత్వాలు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు ఆ సీజన్ వచ్చినట్టు మాత్రం కుక్కల్ని ఇచ్చేసేది, కోతల్ని ఇచ్చేసేది. మరి గవర్నమెంట్ మరి ఎందుకు చేయట్లేదు? అట్లా చేయాలి కదా, చేయట్లే. యువత కూడా బాగా డ్రగ్స్కు మధ్యాహ్నం బానిస అవుతున్నారు. యువతకు ఏ ప్రభుత్వాలలో ఉపాధి కల్పనలు విఫలమవుతున్నాయి. యువతలో మార్పు లాంటి ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా యువకులకు ఏం సూచన చేస్తారు మీరు? సార్, ఇప్పుడు యువతలో మార్పు రావాలంటే ఇప్పుడు ఫస్ట్ అతను యువకుడు కూడా నాకు మంచి భవిష్యత్తు కావాలి, నేను ఒక స్థాయిలోకి వెళ్ళిపోవాలి, నేను ఒక స్థానంలో ఉండాలి, అతను కోరుకోవాలి ఫస్ట్. మీరు ఎంతసేపు ఆయనకి ఇది చేసి ఎంతసేపు మనం అట్లా కాదు ఇట్లా కానీ మంచి మాటలు చెప్పి ఎంత చెప్పినా కానీ ఆయన మనసులో మార్పు రానప్పుడు మనం ఎవరు కూడా ఈ సమాజాన్ని ఎవడు బాగు చేయలేడు. యువత అంటే డ్రగ్స్ నుంచి కూడా మనం కాపాడాలంటే చెప్తాం మనం. మీరు చెప్పినట్టు మేము చెప్పారే డ్రగ్స్ మంచిది కాదు, వాడొద్దు, అది మంచిది కాదు, దానివల్ల చాలా నష్టాలు ఉన్నావు, ప్రాణహాయి, ఆరోగ్యం మంచిగా ఉండదని చెప్పినా కానీ వాడు మారినప్పుడు మనం ఏం చెప్తాం? ఏ గవర్నమెంట్ వచ్చి చెప్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి పూర్తిగా డ్రగ్స్ ఇవన్నీ మొత్తం దాన్ని నియంత్రణ చేయమనండి. అసలు రాకుండా చేయడం అసలు అయిపోద్ది. అసలు ఏ గవర్నమెంట్ చేయదా అట్లా? సార్, హిందీ అంటే ఇప్పుడు వాస్తవం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచీకరణ జరుగుతున్న సమయంలో కూడా వ్యవసాయ రంగంలో ఇంత పెద్ద విప్లవాత్మక మార్పులు వస్తున్నా కూడా రైతులు ఒకే పంటను ఎక్కువ పండించడం కానీ దాని వైపు మళ్ళడం కానీ జరుగుతుంది. ప్రత్యామ్నాయ పంటల వైపు ఎందుకు మళ్ళలేకపోతుంది రైతాంగం? మీరు ఒక రైతుగా మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ మంచిగానే ఉంది. ఒకే పంటకి వెళ్ళి మీరు మొగ్గు చూపుతారు, రెండో పంటకి వెళ్ళి చూపట్లేదు అంటారు. ఇప్పుడు మా ఏరియా ఇప్పుడు సాగర్ కెనాల్ కింద వేరే వాటర్ ఏరియా. ఇది ఈ వాటర్ ఏరియా కాబట్టి ఎక్కువ శాతం వరి ఎక్కువ పండుతుంది. నువ్వు ఏరే పంటలకి వెళ్ళి పోవాలన్నా మొగ్గు చూసిన మా ఈ భూములు ఏరే పంటలకి అలవాటు కాలేవు. ఇక్కడ మా వ్యవసాయదారులు అయితే, రైతాంగం అయితే వరికి అలవాటు వరి పండిస్తారు. సార్, ఒకే పంట పండడం వల్ల నేల నిస్సారం అయిపోయింది. ఆ నిస్సారం అయినట్టే బలం లేకపోయింది. ఎక్కువ పెస్టిసైడ్, ఇప్పుడు యూరియా కొరత కూడా, ఇప్పుడు ఎక్కువ యూరియా చల్లాల్సి ఉన్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయ పంటలు వాటర్ పెస్టిసైడ్ ఎక్కువ ఉన్నా కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు ఎందుకు రైతాంగం పోలేకపోతుంది? ఇప్పుడు 2 years బ్యాక్లో చూడండి సార్, 2 days బ్యాక్లో చూడండి, వర్షాలు వచ్చింది. ఇప్పుడు అధిక వర్షాలు ఉన్నప్పుడు నీకు వరి తప్ప ఇంకెక్కడ ఏ పంట ఎక్కువ పడుతుంది చెప్పండి? అసలు మాకు ఒక్కరోజు వర్షం వస్తే అసలు పొలాలు ఇది తేమ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఎక్కువ. మరి ఈ సాగర్ కెనాల్ కింద నువ్వు ఏ పంట వేసినా వరి తప్ప ఇంకెక్కువ ఏమైనా పడుతుంది చెప్పండి? సరే, ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పెద్ద పట్టణాలలో, టౌన్లలో కూరగాయలు, పాలు కొనుక్కునే పరిస్థితి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలు, కూరగాయలు కొనుక్కునే పరిస్థితికి దాపురించింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? పశుపోషణ తగ్గిపోయింది, పాడి పరిశ్రమ తగ్గిపోతుంది. కారణాలు ఏంటి అని అంటారు ఒక రైతుగా? ఇప్పుడు పాలు, పశు పోషణ తగ్గిపోయింది, పాల ఉత్పత్తి తగ్గిపోయింది అంటారు. ఇప్పుడు టౌన్లో చూసి విలేజ్లో కూడా మీరు అన్నట్టు యువత కూడా విలేజ్ల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేట్టు వెళ్ళిపోతారు. అది ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు. అసలు ఆడ వ్యవసాయం చేసి తగ్గిపోయినప్పుడు ఇక్కడ పశువులను పోషించడం వల్ల పోషణ కూడా తగ్గిపోయి ఆ పాల ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు నీకు ఇంకా ఎక్కడ ఉంటుంది సార్? అసలు అదే పశువులు, పౌల్ట్రీలు ఇవన్నీ ఉంటే అదే ఎరువుతోటే కూడా కృత్రిమ వ్యవసాయం చేసే అవకాశం ఉండే. చేస్తారు సార్, కృత్రిమ వ్యవసాయం చేస్తారు. మరి ఇప్పుడు పశువులను పోషించాలా, పశువుల ఎరువుని దాన్ని కృత్రిమంగా మార్చాలి. అది మరి అసలు ఇక్కడ వ్యవసాయం చేసే యువత కరెక్ట్గా వ్యవసాయాలు లేనప్పుడు మరి ఎట్లా ఇదైంది? అంటే ప్రభుత్వాల నుంచి కూడా ప్రోత్సాహం ఉండాలి. గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహాలు ఇచ్చి ఇక్కడ దానికి తగ్గ పరికరాలు ఇక్కడ సమకూర్చి ఇక్కడ చేస్తే దానికి నిలబడి దాన్ని చేస్తారు. అది సార్, త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది సార్. ఎన్నికలు ఏదైనా కూడా ప్రలోభాల పర్వం తెరపైకి వస్తుంది. దాని మధ్యమో డబ్బు ఇచ్చి ఎరైసి ఆ ఓటర్లని ప్రజలు మభ్యపెడుతుంటారు. ఈ మార్పు ప్రజల్లో కల్పించాలంటారా? ఈ ప్రలోభాల గురించి పార్టీలో కల్పించాలంటారా? ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకుంటారు. డిఫరెన్స్ దానికి దీనికి ఏం తేడా ఉంది? గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏ పరిపాలన బాగుంది,
ఎవరి పరిపాలన మంచిగా ఉన్నది. గతంలో ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి, గతంలో ఎన్ని స్కీములు వచ్చినాయి, ఈ స్కీములు మొత్తం జనం మార్పు కావాలని మార్పు తీసుకుర్రు. మళ్ళీ అదే మార్పు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఎట్లా వస్తుంది అసలు అది? సార్ ఎలాంటి నాయకుడు ఎన్నుకుంటే గ్రామాలు మండలాలు కానీ రాష్ట్రాలు కానీ దేశాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? ఎలాంటి నాయకుని ఓటేయాలంటారు మీరు ఒక సీనియర్ నాయకుడిగా? సార్ ఎలాంటి నాయకుడు అంటే ఒక నిజాయితీ పరుడు, నీతి నిజాయితీ గల వ్యక్తి కావాలి. అలాంటి వాడైతే వర్కింగ్ కావాలి, పనిచేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు అలాంటి నాయకులు ఉంటే ఊర్లు విలేజ్లు డెవలప్ అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.